వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? అందరూ చదువుకుంటున్నారా లేదా? సో డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు కదా. సో ప్రతిరోజు అండి, అంటే నా వీడియోస్ వచ్చినా రాకపోయినా, నేను అడిగినా అడగకపోయినా కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదవాలి. మీరు చదువుతారండి, నాకు తెలుసు. సో ఇంకా డైలీ మెయిల్స్ వస్తుంటే అది సంతోషించాలా బాధపడాలా అర్థం అవ్వట్లేదు. చాలామంది మెయిల్స్ చేస్తున్నారు, మెయిన్లీ సిస్టర్స్. అక్క, అసలు మేము చదువుకోవాలని అనిపించింది మీ వల్ల. కరెక్ట్ టైంలో మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 1 జరుగుతుంది, ఖచ్చితంగా మీకు ర్యాంక్ వస్తుంది. కానీ మమ్మల్ని కూడా మోటివేట్ చేయండి అక్క. మీరు ఖచ్చితంగా డైలీ ఒక 5 minutes అయినా వీడియో పెట్టండి. మీరు కనబడకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మీ వాయిస్ తోటే మాకు మోటివేషన్ ఉంటుంది. మీ వాయిస్ వింటున్నామంటే ఏదో తెలియని పాజిటివిటీ ఉంటుంది. మేము కూడా సాధిస్తాము, మేము కూడా మీతో పాటు గ్రూప్ 1 కొడతాము అన్న ఫీలింగ్లో ఉంటాం మేము. ప్రతిరోజు మీ వాయిస్ మాకు వినాలక్క, లేకపోతే మాకు రోజు గడవట్లేదు అని చెప్పేసి, ఏదో ల్యాక్ అవుతున్నాము అని చెప్పేసి మెయిల్స్ రాస్తుంటే మా అమ్మ కూడా చూపించాను. కానీ ఎక్కువసేపు కూర్చోకమ్మ నువ్వు అని చెప్పేసి అన్నారు. లేదమ్మా, నేను ఎక్కువసేపు కూర్చోను అని చెప్పేసి నేను పడుకొనే చదువుకుంటున్నానండి. సివియర్ అంటే సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మీరు జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ చెప్పారు కదా, మేము మీకోసం అంటూ సపరేట్ ఒక నోట్స్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నాము. మీరు ఏ వీడియోలైనా సరే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ప్రతి ఒక్క బిట్ని, మీరు నార్మల్గా చెప్పిన బిట్ని కూడా మేము నోట్స్ రాసి మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఫిబ్రవరి మంత్ కూడా కరెంట్ అఫైర్స్ పెట్టండి అక్క. అట్లీస్ట్ టాప్ 15 టాప్ 20 మీరు కనబడకపోయినా పర్వాలేదు, వెనకాల ఒక జస్ట్ ఒక ఫోటో యాడ్ చేసైనా మీరు బిట్స్ లాగా చెప్పడానికి ట్రై చేయండి అక్క. ఎవరు చూసినా చూడకపోయినా మేము చూస్తాము రెగ్యులర్గా. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా హ్యాబిచువేట్ అయిపోయారు. ఈరోజు అక్క వీడియో రాలేదా, ఏమైంది, అక్కకి ఏమైనా హెల్త్ బాగాలేదా అని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి మెయిల్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. కానీ నాకైతే అస్సలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి. మీరు కూడా చూస్తున్నారు కదా, అస్సలు అంటే అస్సలు కూర్చోలేకపోతున్నాను. అమ్మ కోపడుతుంది అసలు, ఇప్పుడు ఈ టైంలో నువ్వు చదవకు అని చెప్పేసి. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేబీ 100% కరెక్ట్ అయ్యే ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఈ 2024లో కాకుండా 2025 నెక్స్ట్ ఇయర్లో కూడా మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ పడుతుంది అని అంటున్నారు. దానికి చదువుకో నువ్వు అని చెప్పేసి, అదే ఇంకా న్యూస్లో చూసారో ఎక్కడ చూసారో కానీ తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, నాకు తెలిసిన రిలేటివ్స్. నువ్వు ఇంత కష్టపడకు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు కదా, ఇప్పుడు ఈ టైంలో నువ్వు మరీ బ్యాక్ పెయిన్ తెచ్చుకొని మళ్ళీ ఇది లైఫ్ టైం ఇంపాక్ట్ చూపిస్తుంది నీకు అని చెప్పేసి అన్నారు. కానీ నాకు నమ్మకం లేదండి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కరెక్ట్గా రాసి ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయితేనే కదా నెక్స్ట్ ఇయర్ మీద హోప్ ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తానండి. అంటే ఇమేజ్ ఒకటి పెట్టేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏం కావాలండి, కాసేపు నిల్చొని ఇచ్చినా పర్వాలేదు, కానీ ఎక్కువసేపు అయితే కూర్చోలేకపోతున్నానండి నేను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ టైంలో మమ్మల్ని వదిలేసి మీరు మోటివేషనల్ వీడియోస్ తీయట్లేరు, మీరు చదువుకుంటున్నారు అంటే సీరియస్లీ నేను అస్సలు అంటే అంత సీరియస్గా చదవడం అయితే నేను స్టార్ట్ చేయలేదండి. మీ అందరికీ తెలుసు, నేను సీరియస్గా చదివితే ఆ రోజు ఏం చదివాను, నెక్స్ట్ ఏం చదవబోతున్నాను అది మీతో షేర్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదా. కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే చూస్తున్నాను. మంత్లీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ అయితే అదే చదువుతున్నాను. సో నేను ట్రై చేస్తానండి మ్యాక్సిమం చెప్పడానికి. కాకపోతే మీరు మాత్రం ఏ రోజును వేస్ట్ చేయొద్దు. నాకేంటంటే భయము, ఇప్పుడు అట్లీస్ట్ అమ్మ దగ్గర ఉన్నప్పుడే కొంచెం చదువుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు మార్చ్ కానీ ఏప్రిల్ కానీ మే కానీ వచ్చిందంటే, ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ ఏప్రిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏప్రిల్ మంత్ కానీ మే మంత్ కానీ 2 monthsలో ఈవెంట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి. ఇంకా అలాంటప్పుడు ఇంకా మనం చదవలేకపోతాం కదండి. సో అప్పుడు నేను ఒకవేళ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హెల్త్ బాగాలేక అప్పుడు చదువుకోలేక అట్లా ఉండే బదులు అమ్మ దగ్గర ఉన్నప్పుడే కొంచెం స్ట్రెచ్ అవుదాము అని చెప్పేసి నేను ప్లాన్ చేస్తుంటే అమ్మేమో వద్దు అని అంటుంది. సో మ్యాక్సిమం అయితే నేను నైట్ చదువుకుంటాను, పడుకొని ఇంకా వీడియోసే చూస్తున్నానండి. నా దగ్గర బుక్స్ కూడా ఏం లేవు. యాక్చువల్గా నేను మొన్న ఊరికి వచ్చిన నెక్స్ట్ డేనే, అంటే మా ఊరు వచ్చిన నెక్స్ట్ డేనే బుక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా చూడాలి బుక్స్. యాక్చువల్ చెప్పాలంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాను అని అనుకున్నాను. అంటే ఈ సాటర్డే సండే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అందుకని మా హస్బెండ్ని కూడా ఏం బుక్స్ తీసుకురమ్మని చెప్పలేదు. ఈ సాటర్డే సండే మా హస్బెండ్కి చాలా వర్క్ ఉండే, ఇంకా అందుకనే రాలేకపోయారు. అదే ఆలోచిస్తున్నాను, బుక్స్ ఆర్డర్ పెట్టి తప్పు చేశానా, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఎట్లా మోసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. కానీ ఏదైనా ఒక కాపీ అయితే ఉండాలి నా దగ్గర బుక్స్ అని చెప్పేసి అయితే ఆర్డర్ తీసుకున్నాను. సో చూడాలండి. కాకపోతే మీకు ఈరోజు మాత్రం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి. అంటే ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనేదే నా తపన. మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదివినా కూడా దాన్ని 360 degrees కోణంతో చదవాలండి. ఇప్పుడు అవార్డ్స్ ఉన్నాయి, ఈసారి ఖచ్చితంగా చూడండి. నేను చెప్పిన బిట్స్ రాకపోతే మీరు మళ్ళీ మెయిల్ చేసి అడగండి, అక్క మీరు చెప్పారు కదా బిట్స్ వస్తాయని, రాలేదు అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు, క్వశ్చన్ చేస్తారు, రైట్ మీకుంది. ఇప్పుడు ఏంటంటే అవార్డ్స్ వస్తున్నాయి కదండి వెంటనే, అంటే ఫిలింఫేర్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, ఇంకా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, ఆస్కార్, ఇట్లా ఇవన్నీ ప్రతి
అవార్డ్స్ వస్తున్నాయి కదా. సో ఈ అవార్డ్స్ అన్నిటిని ఒక దగ్గర రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్లో ఆస్కార్ అవార్డ్ వల్ల ఇస్తే మనం ఈజీగా కనిపెట్టేస్తాం అండి, ఇది వాళ్ళది ఇది వీళ్ళది అని చెప్పేసి. కొన్ని ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ ఫిలింఫేర్ అవార్డ్స్ కానివ్వండి, సో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ కాకుండా మంచిగా, అంటే ఇక్కడ మనం నేర్చుకునేటి ఒకటే, బెస్ట్ ఫీమేల్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, డైరెక్టర్, నెక్స్ట్ మూవీ, నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ సాంగ్. సో ఈ 5 కేటగిరీస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంది, దేనిది దానికి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. దీంతోపాటు ఇంకా భారతరత్న అవార్డ్స్ వచ్చాయి కదండి, అది కానివ్వండి, ఇంకా గ్రామీ అవార్డ్స్ కానివ్వండి, ఇంకా జ్ఞానపీఠ అవార్డ్స్ కానీ, ఇలాంటివన్నీ సపరేట్గా రాసుకోండి. అవార్డ్స్ అన్నీ, అపాయింట్మెంట్స్ అన్నీ ఒక సైడ్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ అన్నీ ఒక సైడ్, ఒక మంత్ కరెంట్ అఫైర్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీటిని సెగ్రిగేట్ చేసుకొని మనది మనమే రాసుకోవచ్చండి. మళ్ళీ సపరేట్గా బయట అన్ని డబ్బులు పెట్టి కొనకుండా మనకున్న మనం ఏదైతే మనం ఫ్రీగా కరెంట్ అఫైర్స్ చదువుతున్నామో, నేనైతే హరీష్ అకాడమీ చదువుతున్నా కదండి, సో నేనైతే ప్రజెంట్ అదే చేస్తున్నాను అనమాట. సో కరెంట్ అఫైర్స్ అన్నీ నేను ఏవైతే పెండింగ్లో ఉన్నానో అవన్నీ రాసుకున్నాను, అవి చదువుకుంటున్నాను. సో ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ చాలామంది చేయండి అక్క అని అడుగుతున్నారు కదా. సో కింద చూస్తానండి, కమెంట్స్ ఆన్ చేస్తాను కొంచెంసేపటి వరకు. సో చాలామంది ఒకవేళ ఎక్కువ మంది అడిగారనుకోండి, దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తానండి, టాప్ 30 అట్లా చేస్తాను. సో ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి అన్నాం కాబట్టి ఇంకొక 2 బిట్స్ చెప్తాను. మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే డిఫరెంట్, నేషనల్ ఉమెన్స్ డే డిఫరెంట్ అండి, అది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తారు. మనకు March 8th డేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిబ్రవరి 13th వచ్చేసి నేషనల్ ఉమెన్స్ డే అనమాట. సో ఈ నేషనల్ ఉమెన్స్ డే వచ్చేసి ఎవరి పేరు మీద అంటే, మనకు సరోజినీ నాయుడు గారి బర్త్ యానివర్సరీకి గుర్తుగా ఇది సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట, నేషనల్ ఉమెన్స్ డేని. సో ఈమె గురించి ఇంకొక పాయింట్ ఏంటిదంటే, ఈమె ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ INC అనమాట, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. సో ఇది కూడా అడుగుతారు. సో ఈమెకి నైటింగల్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఉంది కదండి, అంటే భారత కోకిల అని. సో ఈ బిరుదు ఎవరిచ్చారు అని చెప్పేసి ఇట్లా కూడా అడగచ్చు, మహాత్మా గాంధీ గారు ఇచ్చారు. సో ఇట్లాంటి బిట్స్ వచ్చినప్పుడు ఏంటిదంటే కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలాగే మనకు ఫిబ్రవరిలో ఇంకేం బిట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫిబ్రవరి 28th అండి. ఫిబ్రవరి 28th వచ్చేసి మనకు సైన్స్ డే కదండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అంటే ఇది ఎవరి పేరు మీద ఇస్తారంటే, ఇప్పుడు CV రామన్ గురించిన బిట్స్ అడుగుతారు. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, భారతరత్న అవార్డు వచ్చింది. సో నోబెల్ ప్రైజ్ వచ్చేసి 1930లో వచ్చింది, భారతరత్న వచ్చేసి 1954లో వచ్చింది. సో ఇయర్స్ కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఫస్టే భారతరత్న వచ్చింది, సెకండ్ నోబెల్ ప్రైజ్ వచ్చిందని ఇయర్స్ కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మనం ఏంటిదంటే రోజు చదువుతూ ఉంటే ఆ ఇయర్స్, ఆ నేమ్స్ అవన్నీ టిప్స్ మీద ఉంటాయి అన్నమాట. సో అదండి, నేను కింద కమెంట్ సెక్షన్లో అడుగుతాను, అంటే కమెంట్ సెక్షన్లో ఎవరైతే చాలామంది అడిగారు అనుకోండి, అక్క మీరు ఇట్లా ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ కూడా చేయండి అని అంటే, నేను డైలీ అట్లీస్ట్ ఒక 5 to 10 బిట్స్ అట్లా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ ఐఎమ్ రెడీ టు గివ్ మోటివేషన్ టు యూ ఆల్ అండి. ఎందుకంటే నా మీద చాలామంది హోప్స్ పెట్టుకొని రీస్టార్ట్ చేసిన ఉమెన్ చాలామంది ఉన్నారు, మా ఊర్లో కూడా చాలామంది ఉన్నారండి, పక్కన వాళ్ళందరూ కలుస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అక్క మిమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేశాము అని చెప్పేసి, మా స్కూల్ అంటే మా జూనియర్ వాళ్ళందరూ చూసి అట్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ అందరి కోసం నేను కొంచెం స్ట్రెచ్ అయ్యి చేస్తానండి, కాకపోతే నా హెల్త్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని చేస్తానన్నమాట. ఓకేనా? వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఎవరికైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా నాకు మెయిల్ చేయొచ్చు. ఓకేనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఈ ఎండలో కొంచెం జాగ్రత్త.